కూరగాయల ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఏ కూరగాయలు కొందామన్నా జంకే పరిస్థితి నెలకొంది. వాటి ధరలు చూసి మార్కెట్కు వెళదామన్నా భయపడాల్సిన పరిస్థితి వస్తోంది. చాలా రకాల కూరగాయలు కిలో 50 పైనే పలుకుతున్నాయి. మరికొన్నైతే ఏకంగా కిలో 100కు దగ్గరలో ఉన్నాయి. కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరగడంతో వంటింటి ఖర్చులు సైతం తడిసి మోపెడవుతున్నాయి. వేసవి కాలం ముగిసినా ప్రస్తుతం వర్షాలు పడుతున్నా ధరలు ఏమాత్రం తగ్గటం లేదు. అటు తిరుపతిలో కూడా కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకాయి. దాదాపు అన్ని కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రత్యేకించి అల్లం వెల్లుల్లి ముట్టుకుంటే భగ్గుమంటోంది. రైతు బజార్తో పోల్చుకుంటే రీటైల్ మార్కెట్లో కూరగాయల ధరలు మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో పెరుగుతున్న కూరగాయల ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. చాలా రోజుల తర్వాత కాయగూరల ధరలు పైకి ఎగబాగుతున్నాయి. దాదాపు ప్రతి కాయగూర కూడా క్రమంగా ధర పెరుగుతోంది. రైతు బజార్తో పోల్చుకుంటే రిటైల్ మార్కెట్లో మరి కాస్త ధరలు ఎక్కువగానే ఉంది. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు కాయగూరలు కొనాలంటేనే భయపడే పరిస్థితి. ప్రస్తుతం మనం తిరుపతిలోని రైతు బజార్లో ఉన్నాం. కొన్ని కాయగూరల ధరలు తగ్గినప్పటికీ కొన్ని మాత్రం అమాంతంగా పెరిగిపోయినాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అల్లము, అట్లాగే వెల్లుల్లి. అల్లం ఏకంగా రైతు బజార్లో కిలో 230 రూపాయలు ధర పలుకుతోంది. ఇది రైతు బజార్ రేటు. ఇది రిటైల్ మార్కెట్లో అయితే దాదాపుగా 250 ప్లస్ 280 కూడా వరకు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రత్యేకించి వెల్లుల్లి అంటే తెల్లగడ్డలు ఏకంగా రైతు బజార్లో కిలో 240 ఉంది. ఇది రైతు బజార్ రిటైల్ మార్కెట్లో అయితే దాదాపుగా చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది వ్యాపారం వాళ్ళతో ప్రయత్నించేద్దాం. సార్, ఏ ధరలు పెరిగినాయి, ఎందుకు పెరిగినాయి అంటారు? సార్, నేను రైతు బజార్లో మాది 13వ నెంబరు. నా పేరు రాజారావు. కానీ ఇక్కడ రేటు పెరగడం అంటే అన్ సీజన్లో మాత్రం చాలా రేట్లు పెరుగుతాయి. ఇక్కడ మన బోర్డు ఏం చేస్తారంటే సీజన్ రేటే వేస్తారు, కానీ ఇంకొకటి హోల్సేల్ రేటు వెళ్ళేస్తారు. మేము రీటైల్కి అమ్మాలా. హోల్సేల్లో కొని మేము హోల్సేల్లో కొని రీటైల్కి అమ్మాలంటే కష్టం కదా. రీటైల్లో కొని హోల్సేల్ రేటు వాళ్ళు వేస్తున్నారు. మేము రీటైల్ రేటుకి మాకు వేస్తే అమ్మడానికి హోల్సేల్ అమ్మాలంటే గిట్టుబాటు కాదు. తెల్లగడ్డ అక్కడ వచ్చి 180 ఉంటుంది, 280 ఉంటుంది. ఇది 280, 260 కూడా ఉన్నది అల్లం రేటు. మిగతా కూరగాయలు పోలిస్తే కూడా సుమారుగా క్యారెట్ వచ్చి అక్కడ ఈ రోజు 80, 70, ఎవడొచ్చి 160 వేసినారు. బీన్స్ కూడా 120 క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ. ఇక్కడే సెకండ్ క్వాలిటీ వేస్తారు. మేము ఫస్ట్ క్వాలిటీ అకౌంట్ పోతే ఇక్కడ కొనేవాళ్ళు లేరు. అది వేస్ట్ అయిపోతుంది. అల్లము వెల్లుల్లి మాత్రమే ఎందుకు పెరుగుతున్నది? అది స్టాక్ని బట్టి. స్టాక్ వచ్చిందంటే డౌన్ అయిపోతుంది. స్టాక్ రాలేదంటే హై రేట్ వెళ్ళిపోతుంది. సప్లై లేదు. దానికి కంపల్సరీ సప్లై. మనకొచ్చి రాజస్థాన్ ఇంపార్టెంట్. అంటే ఎల్లుల్లి మేము చెప్పేది రాజస్థాన్ వచ్చేది. రాజస్థాన్ పట్టలేదు. ఇప్పుడు ఊటీ వస్తూ ఉంటుంది. ఊటీ అంటే హై రేటు, డబుల్ రేటు. ఇంతకుముందు రాజస్థాన్ వచ్చి 30 రూపాయలు కూడా అమ్మింది 3 ఏళ్ళుగా కేజీ. ఈరోజు కానీ ఈ మంత్ వస్తే మాత్రం 500 పెరుగుతుంది. అది సహజమే. 500 పెరుగుతుంది నెక్స్ట్ మంత్. కానీ అల్లంతో ఎప్పుడూ లేదు. 10 ఏళ్ళ పరిస్థితుల్లో 10 ఏళ్ళు ఇంతవరకు 100 దాటిని లేదు. ఈ సంవత్సరం మాత్రం 300 పెరుగుతామండి. అది డిమాండ్ పూర్తిగా లేదు. పంటలు లేని వల్ల అది పెరిగిందే కారణం. చాలా కాయగూరల ధరలు మాత్రం క్రమంగా పెరుగుతుంది. ప్రత్యేకించి నిజానికి వర్షాకాల ప్రారంభంలో దాదాపు పంట బాగా దిగుబడి ఉంటుంది. ఈ నేపథ్యంలో సప్లై పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ధరలు తగ్గుతాయి. కానీ ఆశ్చర్యకరంగా గడిచిన 2-3 నెలలుగా కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలుల వల్ల చాలా చోట్ల పంట దెబ్బతింది. ఈ నేపథ్యంలో సప్లై బాగా పడిపోయింది. సప్లై పడిపోవడం వల్ల డిమాండ్ పెరిగింది. ఆ మేరకు ధర కూడా పెరిగింది. కాబట్టి ఈ ప్రత్యేకించి అల్లము, వెల్లుల్లి ఈ 2 ధరలు బాగా అమాంతంగా పెరిగిపోతున్నాయి. వెల్లుల్లి ధర ఏకంగా 500 రూపాయల మార్కు దాటినా ఆశ్చర్యం లేదని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే బయట రాష్ట్రాలు తిరుపతికి వస్తుంది. అక్కడ సప్లై లేకపోవడం వల్లే ఇక్కడ ఒక్కసారిగా తీవ్రమైన డిమాండ్ ఏర్పడి ధర పెరుగుతుంది. కాబట్టి రానున్న ఇంకొక వారం 10 రోజుల్లో దాదాపు అన్ని కాయగూరల ధరలు కూడా పెరుగుతాయని వ్యాపారస్తులు అయితే అంచనా వేస్తున్నారు. కెమెరా పర్సన్ హేమంత్తో మురళి, 10 టీవీ, తిరుపతి.